కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమం ప్రారంభిద్దాం. మనం గత ఇంచుమించు చెప్పుకోవాలంటే 93 ఎపిసోడ్ నుంచి ఒక విషయం మీద చెప్పుకుంటున్నాం. అంటే విగ్రహారాధన మీద. విగ్రహారాధన ఎందుకు చేయకూడదు, ఎందుకు ఈ టాపిక్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అంటే, పత్రి గారు ఆయన 18 ఆదర్శ సూత్రాల్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. యామని అంటే విగ్రహారాధన వద్దు, సత్యారాధనే చెయ్యాలి అని. మరి ఈ విగ్రహారాధన అన్నది అందరి జీవితాల్లో నరనరాన జీర్ణించిపోయి ఉంది. హిందువులందరిలో, ప్రపంచవ్యాప్తంగా హిందూ అన్నవాడు ఎక్కడ ఉన్నా ఆ విగ్రహాన్నో, ఆ ప్రతిమనో, ఆ ఫోటోనో పెట్టుకుని పూజించడము, ఆరాధించడము ఆనవాయితీ అయిపోయింది. కానీ ఇలాంటివి ఎన్ని చేస్తున్నా కూడా దుఃఖంలోంచి బయటపడలేకపోతున్నారు. ఏంటో కారణం అర్థం కావట్లేదు. చిన్నజీయర్ స్వామి వారిని ఎవరో ఆయన భక్తుడు ఒక ఆయన అడిగాడు. ఏమని అడిగాడంటే, నేను ఎప్పటి నుంచో పూజలు చేస్తున్నానండి, మరి ఇన్నాళ్ళ నుంచి నేను పూజలు చేస్తున్నా, నాకు ఇంకా కష్టాలు, నాకు ఇంకా సమస్యలు ఎందుకు వస్తున్నాయి నాకు అర్థం కావట్లేదండి. అప్పుడైనా ఏమన్నాడంటే, ఈ వీడియో ఒకటి అందరికీ పెట్టించాను నేను. నువ్వు చేస్తున్నానని అనుకుంటున్నావు, కానీ నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నావు, నువ్వు చేసే పాపాలు నువ్వు దృష్టిలో పెట్టుకోవట్లేదు, వాటి గురించి నువ్వు ఆలోచించట్లేదు. నువ్వు పూజలు చేసినంత మాత్రాన నువ్వు పాపాలు చేస్తే నీ పూజలన్నీ వ్యర్థమవుతాయి అన్నాడు. అంచేత స్పష్టంగా చెప్పాడు ఆయన. ఇక్కడ దీన్ని బట్టి మనం కొంచెం లోతుగా ఆలోచిస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ మనకి 2 పాయింట్లు. నేను అందుకే బుద్ధి వికసింప చేసుకోవాలి అంటాను. ఆ పెద్దవాళ్ళు చెప్పే దాంట్లోనే చాలా అర్థాలు ఉంటాయి. ఏమిటి 2 పాయింట్లు? పాపాలు చేస్తే, అంటే తప్పులు చేస్తే, ఇందాక అనుకున్నాం కదా, ఆ అనే చెత్త మనలోంచి తీయకపోతే అధర్మము, అవినీతి, అన్యాయము, అక్రమము, ఇలాంటి చెత్త మనలో ఉంటే నీకు కష్టాలు ఆటోమేటిక్గా వస్తాయి. నీలో ఏది ఉందో అదే చేస్తావు, ఆ ఫలితమే నువ్వు అనిపిస్తావు.
నువ్వు ఎంతసేపు ఏమనుకుంటున్నావంటే నేను పూజ చేస్తున్నాను కాబట్టి నాకేం పర్వాలేదు అనుకో. కారణం ఏంటి అంటే పూర్వం నుంచి ఆచారం, ఒక నమ్మకం. మనం పూజలు చేస్తే ఏ కష్టాలు రావు, ఏ సమస్యలు రావు, మన జీవితం బాగుంటుంది అన్న ఆ నమ్మకం ఎక్కువగా ఉండడం వల్ల చేసే పనుల మీద దృష్టి పెట్టట్లేదు. పూజకి టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు, పనులకి లీస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. కానీ అక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కొంచెం లోతుగా ఆలోచిస్తే ఆ పాయింట్లోనే ఉంది. నువ్వు పూజలు చెయ్యకపో, అది వేరే సంగతి. పాపాల మటుకు చేయకు, ఏ తప్పులు చేయకు. ఏ దుష్ట కార్యాలు చేయకు, ఏ దుర్మార్గాలు, అక్రమాలు, అన్యాయాలు, అవినీతి పనులు నువ్వు చేయకుండా ఉండాలి. అప్పుడు నీకు కష్టాలు రావు. విచిత్రం ఏంటంటే లోకంలో మంచి ఫలితాలు ఇవ్వగలిగే ఈ చెత్త పనులు మానరు. ఫలితం లేని పూజలు మటుకు చాలా శ్రద్ధగా చేస్తారు. ఎంత విచిత్రమో ఇది. హిందువులు పూజ చేస్తారు, ఒక హిందూ మతంలోనే అని అనుకోక్కర్లేదు. క్రిస్టియన్లు ప్రార్థన చేసి ఇంకేమీ లేవు అనుకుంటారు, ఇంకేమి రావనుకుంటారు. ఇంకా ఆయనే చూసుకుంటాడు అనుకుంటాడు. మనం ఎలా ఉన్నా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు అనుకుంటారు. ఒక్క ప్రార్థనతో సరిపెట్టేస్తారు. ఓ ప్రభువా, నా పాపాలు క్షమించు. పాపాలు క్షమించమని ఆయన అడగడం ఎందుకు? నువ్వు పాపాలు చేయకుండా ఉండొచ్చుగా. అది మాండు, అవి చేసేస్తూ ఉంటాడు. చేసేసి మళ్ళా భయం, ఈ పాపాల వల్ల కష్టాలు వస్తాయని భయంతో ఆ జీసస్ని ప్రార్థిస్తాడు. ఆయన రక్తం ఎందుకు చిందించాడు? మన పాపాలన్నీ కడగడానికే చిందించాడంట. రెండు 2000 సంవత్సరాల క్రితం ఆయన రక్తం వీళ్ళు కొన్ని వేల సంవత్సరాలు పాపాలు చేయడం కోసం చిందించాడంట. ఏమి తెలివండాళ్ళు, బుర్రాలు పనిచేస్తుందో లేదో. ఇంటికాడేవో కోళ్ళు మేకలు చంపు తినేస్తారు, చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఎంత పవిత్రమైన వారిలాగా వాళ్ళు ఆ డ్రెస్సు అన్నీ వేసుకుంటారు. ఆయన చెప్పిన ఎవడు ఆచరించడు. నిన్ను ప్రేమించుకున్నట్టు నీ పొరుగు వారిని ప్రేమించు. ఎంత స్పష్టంగా చెప్పాడు. పొరుగువారు అంటే చుట్టుపక్కల ఉన్న మానవులు అనుకుంటారు. ప్రతి జీవి భగవంతుని స్వరూపమే, భగవంతుని బిడ్డలే. నీ పొరుగును ఉన్న ప్రతి దాన్ని, అది కోడవచ్చు, మేక అవ్వచ్చు, పంది అవ్వచ్చు,
ఏదైనా సరే నీ పొరుగునున్న జీవే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో వాటిని కూడా ప్రేమించు. అది ఆయన చెప్పింది. అది పక్కన పెట్టి వాటిని హింసించి చంపి చుట్టం వచ్చాడంటే కోడి పని అయిపోతుంది. దాన్ని ప్రేమించేవాడు దాన్ని ఎలా చంపుతాడు? దాన్ని ఎలా తినగలడు? బుర్ర ఇంకా పనిచేయదు. ప్రార్థన చేసేసాం కదా సరిపోతుంది. జీవితాంతం ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఏదో కష్టంతో అలమటిస్తూనే ఉంటారు. ఒకటే లెక్కేయండి, జీవుల్ని హింసించేవాడు సంసారంలో కుటుంబంలో హింస అనుభవించవలసిందే. ఇంకందులో సందేహం లేదు. కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఎవరైతే హింస చెయ్యరో, మీ వల్ల ఇతరులకి హాని కలిగించరో, వీలైనంత అందరికీ ఉపకారం మంచి చేస్తూ ఉంటారో, ఆ భర్తతో ఆ భార్యతో స్వర్గాన్ని అనుభవిస్తారు. స్వర్గాన్ని చవి చూస్తారు. ఇతర జీవులకి ఇతర ప్రాణులకి నువ్వు స్వర్గాన్ని చూపిస్తే నీ సంసారంలో నువ్వు ఆ స్వర్గాన్ని చూస్తావు. స్వర్గానికి ఎక్కడికో వెళ్ళక్కల్లా, స్వర్గలోకానికి వెళ్తేనే స్వర్గం అనుకుంటాడు. నీ వల్ల ఎవరికి ఏ హాని జరగకుండా జాగ్రత్త పడు. నీ కుటుంబంలోనే నీ సంసారంలోనే నువ్వు స్వర్గాన్ని చవి చూస్తావు. భర్తను నువ్వు ప్రేమించు, ఆ భర్త నిన్ను ప్రేమిస్తాడు. ఒకళ్ళు ప్రేమించండి. ఇలా ఒకళ్ళు ప్రేమించగలిగే స్థితి ఎప్పుడు వస్తుందంటే, నువ్వు ఇరుగు పొరుగు ఉన్నటువంటి జీసస్ చెప్పినట్టు నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించినప్పుడు నీ కుటుంబంలో కూడా ఒకరినొకరు ప్రేమించుకోగలుగుతారు. అప్పుడు సంసారం స్వర్గం. పక్క కుటుంబాలు నరకం అనిపిస్తారు, అది మనకు అనవసరం. పత్రి గారు అందుకే చెప్తూ ఉంటారు, పక్క వాళ్ళ గొడవ నీకెందుకు, నీ గొడవ నువ్వు చూసుకో. పక్క వాళ్ళ సంసారాలు అవన్నీ నీకెందుకు, నీ సంసారాన్ని నువ్వు ముందు ఉద్ధరించుకో. నా మొగుడు నా మాట ఏందండి, నా పిల్లలు నా మాట ఏందండి అంటే ఎక్కడో లోపం ఉంది. నీ చుట్టుపక్కల ఉన్న కోడిని సుఖంగా ఉండవట్లేదు, మేకని సుఖంగా ఉండవట్లేదు. పండుగ వచ్చినా ఆదివారం వచ్చినా నీ దృష్టి దాని మీదకి వెళ్ళిపోతుంది. దానికి నరకం చూపించి నువ్వు స్వర్గం ఎలా పొందగలవు, స్వర్గంలో ఎలా జీవిస్తావు? దానికి ఎంత నరకం చూపిస్తావో అంత నరకం నీ కుటుంబంలో నువ్వు అనుభవించి తీరతావు. ఇంకందులో క్వశ్చన్ లేదు. నేను బాగా అబ్జర్వ్ చేశాను. ఈ చేపల చెరువులు, రొయ్యల చెరువులు, కోళ్ళ ఫరాలు, ఈ జీవులతో వ్యాపారం చేసి ఆ జీవుల హింసతో డబ్బు సంపాదించేవాళ్ళు సంసారంలో నరకం అనుభవిస్తున్నారు. డబ్బు ఉంటుంది, మేళ్ళు ఉంటాయి, కార్లు ఉంటాయి, ఇంట్లో శాంతి ఉండదు, సుఖం ఉండదు. ఇంట్లోకి వెళ్ళారంటేనే గొడవ.
ఆ ఇంట్లో ఉన్న స్త్రీ మొగుడు ఎప్పుడు వస్తాడో ఆ రాక్షసుడు భయపడుతూనే ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళినటువంటి భర్త ఇంటికి రావడానికి భయపడతాడు. ఇంటికి వెళ్ళగానే ఇంకా మళ్ళా కొత్తగా ఇవాళ ఏం గొడవ వస్తుందో పెళ్ళంతో సెక్యూరిటీ లేదు. భారతదేశంలో అలా అయిపోయింది. పెళ్ళిళ్ళు అవుతున్నాయి, ఆడికి లోపల అదురే. ఇది పూర్తిగా నాతోటే ఉంటుందా, మధ్యలో వదిలేస్తుందా? ఈ మధ్యలో వదిలేయడాలు ఇక్కడ కూడా మొదలైపోయింది భారతదేశంలో కూడా. పెళ్లి చేసుకున్న స్త్రీకి డౌటే, పురుషుడికి డౌటే. ఎందుకు వచ్చింది ఈ అభద్రతా భావం? హింస వల్లే. ఏదో రకమైన తగు. ఆ కోడి పిల్లల్ని తల్లి నుంచి వేరు చేస్తే అవి ఎంత అశాంతిని పొందుతాయి. ఆ తల్లి నుంచి ఆ పిల్లల్ని వేరు చేస్తే ఆ తల్లి ఎంత ఘోషిస్తుంది. రొట్టెలు వేసుకుని తినడం అనుకుంటారు. పాముని పలుగుతో దాని నడుము ఎరగొడితే కొన్నాళ్ళకి వీడికి యాక్సిడెంట్ అయ్యి 2-3 ఏళ్ళు నడువు నొప్పితో బాధపడ్డాడు. షిరిడి బాబాకి నేను షిరిడి సాయి సందేశాలు ఆ పుస్తకం చదవండి ప్రతి ఒక్కళ్ళు కూడా, మీకు తెలుస్తాయి అన్నీ. ఎవరో ఒక గుర్రపు పిల్లని బహుకరించారు. అప్పుడు ఆయన తన శిష్యుని పిలిచి దీన్ని జాగ్రత్తగా పెంచు అన్నాడు. సరే అని షిరిడి బాబా చెప్పాడు కాబట్టి దాన్ని ఇంటికి తీసుకెళ్ళి జాగ్రత్తగా పెంచుతున్నాడు. రోజు మేతేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఒకరోజు ఎందుకో వీడు పెట్టింది తినలేదు. ఇది తినకపోయేసరికి కోపం వచ్చి ఓ దుడ్డు కర్ర తీసుకుని దాని నడ్డి మీద 4 దెబ్బలు వేశాడు ఆ కోపంతో. తర్వాత షిరిడి బాబా దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే ఆయన అడిగాడు, నన్ను ఎందుకు కొట్టావని అడిగాడు. నన్ను ఎందుకు కొట్టావని అడిగితే వీడికి ఆశ్చర్యపోయాడు. అదేంటి బాబా, నేను నిన్ను కొట్టడం ఏంటి? నేను నిన్ను కొట్టగలనా అసలా అన్నాడు. అప్పుడు ఆయన తన చొక్కా ఎత్తి ఈపు చూపించాడు. ఈపు మీద దెబ్బలు ఉన్నాయి. గుర్రాన్ని కొడితే షిరిడి బాబా ఈపు మీద దెబ్బలేంటి? కొట్టలేదంట వేటిరా చూడు అన్నాడు. మతి పోయింది ఆడికి. అది ఎవరు అనుకుంటున్నావురా? అది నేను ఒకటే. దాన్ని నువ్వు ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్టు, దాన్ని నువ్వు బాధిస్తే నన్ను బాధించినట్టు అన్నాడు ఆయన. నిజంగా ఇది చదివితే, ఇది అర్థం చేసుకుంటే ఆ షిరిడి సాయి సందేశాల్లోంచి, సాయి సచ్చరిత్రలో ఉంది ఇది. ఆ షిరిడి బాబా భక్తులు ఎవరు ఏ జీవిని చంపరు, హాని చేయరు, అన్నిటినీ ప్రేమిస్తారు. ఎంత స్పష్టంగా చెప్పుకొచ్చాడు ఆయన. ఒక సందర్భంగా
ఒక భక్తురాలు తన ఇంటికి వచ్చిన అతిథులకి, అంటే అక్కడ నార్త్ ఇండియా రొట్టెలు పెడుతూ ఉంటారు. భోజనానికి రొట్టెలు పెడుతూ ఉంటే ఒక కుక్క ఆకలితో వచ్చింది. ఆకలితో వస్తే ఆవిడేం చేసిందంటే, ఓ రొట్టె ఆ కుక్కకేసింది. ఆకలితో ఉన్న కుక్క చాలా తృప్తిగా అది తింది, తోక ఆడించింది కృతజ్ఞతాభావంతో ఆవిడ వంక చూస్తూ. తర్వాత అయిపోయాక అతిథులకి మర్యాదలు చేసి అన్నీ అయిపోయాక బాబా దగ్గరికి వెళ్ళింది. వెళ్ళగానే బాబా చూసి, అమ్మా, నాకు ఈరోజు కడుపు నిండా భోజనం పెట్టావన్నాడు. మతి పోయింది ఆవిడకి. బాబా, నేను నీకు భోజనం పెట్టడం ఏంటి, నేను ఎంతో తృప్తి పడ్డానమ్మా అన్నాడు. ఆశ్చర్యపోయింది ఆవిడ. నేను నీకు పెట్టడం ఏంటి అని. అప్పుడు బాబా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నువ్వు ఏ కుక్కకి ఆహారం పెట్టావో ఆ కుక్క ఎంత తృప్తిగా తిందో నేను అంత తృప్తి పడ్డాను అన్నాడు. ఆ కుక్కకు పెట్టిన ఆహారం ఈయన కడుపు నింపేసింది. అందుకే పెద్దలు చెప్తారు, నువ్వు భోంచేసే ముందు ఏదో ఒక జీవికి తృప్తిపరచి ఆహారం పెట్టి నువ్వు భుజించు అంటారు. అంటే ఏ జీవికి నువ్వు ఆహారం పెట్టినా ఆ భగవంతుని పెట్టినట్టే. అది వాటిలో ఉన్న సారాంశం. మనోళ్ళు అది ఎందుకో అదేమి తెలీదు, ఒక ఆచారంగా చేస్తారు. నేను చూస్తున్నాను, నేను చాలా మంది తినే చోట ఓ ముద్ద కలిపేసి ఆకు పక్కన పెడతారు. ఎందుకురా అంటే దేవుడు ముద్ద అంట. మహా తెలివైన వీళ్ళంతా. ఒక జీవికి పెడితే దేవుడు పెట్టినట్టు కానీ ముద్ద తీసి పక్కనెట్టి పెంటలో పడేస్తాడు. తర్వాత దేవుడు పెట్టినట్టు ఎలా అవుతుంది? పెంటకు పెట్టినట్టు అవుతుంది. మహా తెలివైన వీళ్ళు. ఎంతో పుణ్యం వచ్చేసింది అనుకుంటా. నువ్వు ఏ జీవిని హింసించకు, భగవంతుని ఎంతో ఆనందపరిచినట్టు. ఏ ప్రాణిని బాధించకు. నువ్వేం పెట్టక్కల ఏమక్కల, నువ్వు బాధించకుండా ఉండి చాలు. చాలా మంది అడుగుతూ ఉంటారు, దోమలు వచ్చేస్తున్నాయండి, మమ్మల్ని కుట్టేస్తున్నాయండి, బొజ్జింకలు వచ్చేస్తున్నాయండి, అన్నిటినీ పాడు చేసేస్తున్నాయండి, ఎలకలు వచ్చేస్తున్నాయండి, ఏం చేయమంటారండి? ఏం చేయమంటావు నాయనా, అనుభవించు అంట. అడిగిన వాళ్ళు ఉన్నారు. కానీ అన్నీ భగవస్వరూపాలే అనే భావం నీలో కలిగినప్పుడు ఎంత ఆలోచిస్తావో. ఒక చీమని చంపడానికైనా, ఒక దోమని చంపడానికైనా, ఒక ఎలకను చంపడానికైనా, దేన్ని చంపడానికైనా నువ్వు ఆ భావంతో ఉండి ఎటువంటి పరిస్థితిలో అది భగవత్ స్వరూపమే, దీన్ని నేను హాని చేయకూడదు అనే దృఢ నిశ్చయంతో నువ్వు ఉండి
ఆ బొజ్జింకలు వచ్చినప్పుడు నువ్వు ఏ చాట్లోకో తీసి దూరంగా వేసేయి. ఎలకలు నిన్ను ఇబ్బంది పెడితే వాటిని బోన్లో పట్టి దూరంగా తీసుకెళ్ళి వేసేయి, కానీ చంపకు. దోమలు నిన్ను బాధిస్తున్నాయి. కరెంటు బ్యాటరీలు పెడతారు ప్రతి ఇంట్లో, నేను చూస్తున్నాను, చాలా ఇళ్లలో ఉంటాయి. రాత్రి అయ్యేసరికి ఆ బ్యాటరీ పట్టుకుని పగలంతా ఛార్జింగ్ పెడతారు, రాత్రి వీరవిహారం చేస్తారు. యుద్ధంలో శత్రువుని చంపినట్టు అయ్యయ్యో శత్రువులాగా. ఆ గదిలో ఉన్నాయి కాదు, తేరగా దొరికింది బ్యాట్, కొన్నాడు పాపం, దాన్ని సొమ్ము చేయాలిగా. బయటికి వెళ్ళి చుట్టుపక్కల ఉన్నాయి వాటిని కూడా, ఓన్లీ గదిలోకి వచ్చింది వాటిని, అదేదో వీడికి హాని చేసింది. బయట ఎక్కడో ఉన్నది వీడికి ఏం హాని చేసింది. వీడు ఎన్నిటినీ ఈరోజు చంపుతాడో మన్నాడు దానికి 2 రెట్లు పెరిగిపోతాయి. వీడికి మతి ఉండదు, ఎక్కడి నుంచి వస్తున్నాయి రోజు ఇన్ని చంపుతున్నా. కానీ ఎలాగా అంటారు, దోమ తరేసుకో, నాకు వాటిని చంపే ఉద్దేశం లేదు. చంపకుండా నిన్ను నువ్వు రక్షించుకో. లేకపోతే కొన్ని క్రీములు ఉంటాయి, అవి రాసుకుంటే ఆ వాసనకి దగ్గరికి రావు. కొన్ని ఎలిగిస్తే ఆ వాసనకి బయటికి పోతాయి. ఇలాంటి పనులు చెయ్యి. అలా కొన్నాళ్ళు నీకు పరీక్ష, నేచర్ పరీక్ష పెడుతుంది. ఎటువంటి పరిస్థితులు వాటిని చంపే ఉద్దేశం నీలో లేకపోతే కొన్నాళ్ళకి అవి ఏవి నిన్ను బాధించవు, అసౌకర్యం కలిగించవు. కానీ మొదట్లో పరీక్షలు ఉంటాయి. మీరు స్వామి రామ పుస్తకం చదివితే హిమాలయ గురువులతో సహజీవనం అని చెప్పి మీకు తెలుస్తుంది ఈ విషయం. ఓ చెట్టు మీద పండు ఒకటి కొయ్యవలసి వచ్చింది. కొయ్యవలసి వస్తే ఆయన కూడా ఉన్న శిష్యులు ఎవరో ఉంటే చెట్టు ఎక్కడానికి భయపడుతున్నారు. ఆ తేనెటీగలన్నీ తేనె తట్టు ఉంది అక్కడ, కుట్టేస్తే చచ్చిపోతామని చెప్పి. కానీ ఆయన మటుకు ఏం చేశాడంటే నిర్భయంగా చెట్టు ఎక్కి పండు కోసుకొచ్చాడు. ఏమంటే మనం మిమ్మల్ని ఏమీ ఎందుకు చేయలేదు, వాటికి హాని చేసే ఉద్దేశం నాకు లేదు, అయినాక ఎందుకు హాని చేస్తాయి అని చెప్పి అన్నాడు ఆయన. అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే వాటికి హాని చేసే ఉద్దేశం మనలో లేకపోతే ఏవి మన జోలికి రావు. ఇది మనం తెలుసుకోవాల్సింది. మీరు ఈసారి ఏ క్రూర జంతువు అవనివ్వండి, ఏ జంతువు అవనివ్వండి, ఎదురు పడినప్పుడు ఒకటి అబ్జర్వ్ చేయండి, మీకు తెలుస్తుంది. ఫస్ట్ మీరు కనపడగానే వచ్చి మిమ్మల్ని ఏది పాము కాటేయదు, ఆ జంతువు మీకు హాని చేయదు. అవి మీ కళ్ళల్లోకి చూస్తాయి. వాటన్నిటికీ ఓ శక్తి ఉంది. ఏమిటి ఆ శక్తి అంటే, మనము ఏ ఉద్దేశంతో ఉన్నామో అది గ్రహిస్తాయి. మానవులు ఈ మాంసం తిని ఎదవపాలు చేయడం వల్ల శక్తులన్నీ పోయినాయి. కానీ అవేమి విరుద్ధంగా జీవించవు కాబట్టి వాటికి ఇవ్వబడిన శక్తులు అలా ఉంటాయి.
అవి చూస్తే మన ఉద్దేశం ఏంటో అవి గ్రహిస్తాయి. సహజంగా మనకేంటంటే వాటిని చూడగానే మనల్ని కాటేసి చంపేస్తాయి అనేటువంటి భయం మనలో ఉంటుంది. అంచేత వెంటనే మనం ఏం ఆలోచిస్తాము అంటే దాన్ని ఎలా చంపాలి? కర్ర కోసం పరిగెత్తారు, లేకపోతే గట్టిగా అరుస్తారు. వాటిని ఏదో రకంగా చంపాలనే భావం మీలో ఏర్పడిపోతుంది. ఎప్పుడైతే వాటిని చంపాలనే భావం నీలో ప్రవేశించిందో నువ్వు వాటిని కొట్టే లోపులోనే అవి నిన్ను అటాక్ చేస్తాయి. నీలో ఆ భావం లేకపోతే వాటి దాన్ని అయిపోతాయి. అందుకే అరణ్యాల్లో అక్కడ తపస్సు చేసుకునే వాళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు? అంత ఘోరారణ్యాల్లో ఎన్నో తారసపడతాయి. ఈయన పని ఇందే, వాటి పని అదే. ఆ గుహలో తపస్సు చేస్తారు అంటారు. ఆ గుహ జోలికి ఏమీ రాకుండా ఉంటాయా? వస్తాయి, జంతువులు కూడా వస్తాయి. కానీ చూసి వాటి దారిన వెళ్ళిపోతాయి. అందుకే అన్నాళ్ళు ఉండగలుగుతారు అన్ని సంవత్సరాలు. ఇంతకీ ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నాను అంటే మనం చేసే దాన్ని బట్టే మన భవిష్యత్ ఆధారపడుద్ది, కానీ మనం చేసే పూజల్ని బట్టి ఉండదు, ఆరాధనలు బట్టి ఉండదు. ఇది మనం గ్రహించవలసింది. దీన్ని బట్టి గ్రహించేది మన పనులను బట్టే మన భవిష్యత్ ఆధారపడదు. ఒకటి. ఇంకోటి ఏంటంటే మరి నేను ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాను అన్న ప్రశ్న కూడా వేసుకోవాలి. ఈ పాపాలు ఎందుకు చేస్తున్నాను? ఈ తప్పులు ఎందుకు చేస్తున్నాను? ఇది చేయకుండా ఉంటే ఏమీ లేదు కదా, మరి ఎందుకు చేస్తున్నాను? మళ్ళీ అదో ప్రశ్న వేసుకోవాలి. ఎందుకు చేస్తున్నావు అంటే నీ మనసు మలినంగా ఉండడమే, నువ్వు తమో గుణమో రజో గుణంలో ఉండడమే. మరి ఇటువంటి నేను చేయకూడదు అంటే ఏం చేయాలి? ఏం చేయాలి అంటే నీ మనసును శుద్ధి చేసుకోవాలి, నీ బుద్ధి బాగా వికసింపజేసుకోవాలి, నువ్వు సాత్విక గుణంలోకి రావాలి, నీ మనసు నిర్మలం అవ్వాలి. అప్పుడు నువ్వు ఏ తప్పులు చెయ్యవు, ఏ పాపాలు చెయ్యవు. మరి ఆ స్థితి నాకు ఎలా వస్తుందండి? ఎవడైతే తీవ్ర ధ్యాన సాధన చేస్తాడో, సాత్వికమైన శాకారం తీసుకుంటాడో వాడు ఆ స్థాయికి వెళ్తాడు. లేకపోతే కబుర్లు చెప్తాడు, వింటాడు, అన్నీ చేస్తాడు, చేసే అదో పనులు చేసేస్తూనే ఉంటాడు. ఎవరైతే మనసు శుద్ధి చేసుకుంటారో, సాత్విక గుణంలోకి వెళ్తారో, బుద్ధి వికసింప చేసుకుంటారో వాళ్ళు చెయ్యాలన్నా చేయరు. ఆ పనే ఎంత ఫోకస్ చేస్తానో ఈ విషయం మీద నేను ధ్యానం చేస్తే అనుభవాలు ఇవన్నీ మీకు ఎందుకండి? ఏం చేసుకుంటారు చెప్పండి? మీ లోపాలు సరైనయా లేదా? మీ మనసు శుద్ధి చేసుకున్నారా లేదా? మీ తప్పులు మానేశారా లేదా? దాని మీద దృష్టి పెట్టండి. అనుభవాలు ఏం చేసుకుంటారు, లాభాలు ఏం చేసుకుంటారు? ఇది సాధిస్తే మీరు అన్నీ సాధించారంటే. ఇదే పదే 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 చెప్తున్నాను. తీవ్రంగా చేయండి, లెగాలి. అలవాటు చేసుకుంటే ఎందుకు లేవలేరు? మీకు ఎప్పుడైనా పడుకోవడం లేట్ అయినప్పుడు ఓ రోజు బద్దకిస్తే బద్దకించాం, ఇంకా నిత్యము బద్ధకమే. నిత్య బద్ధకమేంటి? ఎంత అర్ధరాత్రి వెళ్ళినా పొద్దున్నే జాయిన్ అయిపోయారు. అది నీ ఇంక దుఃఖం ఎందుకు వస్తుందండి? అశాంతి ఎందుకు కలుగుతుంది? కష్టాలు ఎందుకు వస్తాయి? అంతా మనం చేసేదాన్ని బట్టే ఉంటుంది. మీ మనసు శుద్ధి అయ్యేదాకా కష్టపడండి.
గంటలు గంటలు కూర్చోండి. మధ్యాహ్నం వీలవుతే కూర్చోండి, లేకపోతే లేదు. ఈ 2.5 గంటలు తప్పనిసరిగా మీరు పాల్గొనండి. భీమవరం క్లాసులు కొన్ని నెలల పాటు రండి, తప్పదు. నిన్న మన వాళ్ళంతా కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు, చెప్పుకొచ్చారు భీమవరం క్లాస్ గురించి. అంత టైం ఎప్పుడూ ఇవ్వలేదు నేను. ఎందుకు ఈసారి అందరి అభిప్రాయాలు తీసుకుందామని చెప్పి మాట్లాడించడం జరిగింది లైవ్లో. భీమవరం క్లాస్కి రావడం ఎంత అదృష్టమో అర్థం చేసుకుంటారు. రాలేకపోయిన వాళ్ళు ఇంటికాడ ఉండే లైవ్లో చూశారు. మన టెక్నాలజీ పెరగడం వల్ల, పిఎంసి రావడం వల్ల ఈ అవకాశం వచ్చింది మనకి. అంచేత గుర్తుపెట్టుకోండి, నీ పూజలు, ప్రార్థనలు, నమాజులు నిన్ను రక్షించలేవు. నువ్వు హాని చేయకుండా, ఏ జీవికి ఏ ప్రాణికి హాని కలిగించకుండా ఉంటే అదే నిన్ను రక్షిస్తుంది. చేత పత్రి గారు చెప్పిన 4 పనులు చేయి. తీవ్ర ధ్యాన సాధన, సాత్వికమైన శాకాహారం. నెక్స్ట్, మనలో ఉన్న అజ్ఞానం తొలగించుకోవాలి. అజ్ఞానంతో ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాం. దానికోసం జ్ఞానవంతమైన పుస్తకాలు చదవాలి. పత్రి గారు రాసినవి, నేను రాసినవి. అలా పత్రి గారు కొన్ని పుస్తకాలు సజెస్ట్ చేశారు. ఇప్పుడు వచ్చే పుస్తకాలన్నీ ఆయన సజెస్ట్ చేసినవి. ఆయన సజెస్ట్ చేసిన కొన్ని పుస్తకాలు చదవాలి. కనీసం ఆయన 50 పుస్తకాలు 7 పుస్తకాల్లో పెట్టాను. ఆ సెట్ అయినా మీరు కొనుక్కోండి. మీరు 750 రూపాయలు పంపించి మీ అడ్రస్ నాకు పోస్ట్ చేస్తే నా నెంబర్ అందరికీ తెలుసు. లేదు అంటే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, 94403 09812 94403 09812. ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది నెంబర్. మీ అడ్రస్ పంపండి. ఒక 4-5 రోజులు, వారం రోజుల్లో మీ ఇంటికి చేరిపోతుంది. అది అధ్యయనం చేయండి. మన జీవితం సరిపోతుందండి. మీరే ఇంతకన్నా ఎక్కువేం చదివేలేరు. గ్రహించాలి అందులో ఉన్న సారం. చేత అంతా మనలో ఉందండి, ఎవరిలోనూ ఏమీ లేదు. ఏ దేవుడు ఎవ్వరికి ఏమి ఇవ్వలేడు. పత్రి గారు స్పష్టంగా చెప్తున్నారు కదా. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, ఎవరి జీవితాన్ని వాడే సరి చేసుకోవాలి. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అంటున్నారు. నీ కష్టాలకి నువ్వే కారణం, నీ భోగాలకి నువ్వే కారణం. ఇది అర్థం చేసుకుంటే చాలండి. ఎక్కడి నుంచో ఎవడో వస్తాడు, ఏదో ఇస్తాడు. ఏమిస్తాడు, ఎవరిస్తాడు? ఒకరికే ఇస్తారేంటి? అందరికీ ఇస్తారు. నువ్వు ఒకడికి అన్యాయం చేశావు, నువ్వేమంటావంటే నాకు కష్టం రాకూడదు. మరి అన్యాయమైనోడు ఆడి పరిస్థితి ఏంటి? ఆడు ప్రార్థించడా, దేవా నాకు న్యాయం చెయ్యని? ఆడికి న్యాయం జరగాలంటే నీకు శిక్ష పడాలి కదా.
వీడికి శిక్ష ఇవ్వకపోతే, వీడు ప్రార్థిస్తున్నాడు, నీ శిక్ష ఇవ్వకపోతే ఆడ అన్యాయం అయిపోతాడు. ఆడికి న్యాయం చేస్తే వీడికి శిక్ష పడతారు. అక్కడ ఎవరు ఏం కోరినా ఆయన ఏం పట్టించుకోడు. ఒకటే రూల్ అందరికి, నువ్వు వెయిట్ చేసుకుంటే అది అనిపిస్తావు. ప్రతి ఒక్కడు చేసుకునే దాని మీద దృష్టి పెట్టండి. పూజల మీద, ప్రార్థనల మీద, నమాజుల మీద కాదు. అందుకే పత్రిక విగ్రహారాధన కాదు, సత్యారాధన. ఎందుకు సత్యారాధన? ఎందుకు ఆత్మని పట్టుకోమన్నా? నీలో పరివర్తన రావడానికి, నీలో మార్పు రావడానికి, నీలో ఉన్న దోషాలు పోవడానికి, నీలో ఉన్న చెత్త అంతా పోవడానికి, నువ్వు శుద్ధి కావడానికి, నువ్వు మంచిగా మారడానికి, నీ పనుల్లో మార్పు రావడానికి, నీలో ఉన్న దోషాలు పోవడానికి, నిన్ను నువ్వు సరి చేసుకోవడానికి. అది చేత తీవ్ర ధ్యాన సాధన చేయండి. సాత్వికమైన ఆహారం, శాకాహారం కంపల్సరీ. ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా కూడా ఈ రెండూ తప్పదు. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ